హాయ్ అండి. మన మార్గశిర మాసంలో లక్ష్మీదేవికి పూజ చేయాలి కదండి. సో ఆ గురువారాలు ఎలానో చేయాలి. అయితే రామదేవుని కథ కూడా గురువారంలోనే చేయాలండి. ఎలానో మనం రాములు వారికి సీతమ్మ తల్లికి చేస్తున్నామంటే విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి చేయాలి. సో ఇదండి రామదేవుని కథ. సో మార్గశిర మాసంలో గురువారం లక్ష్మీదేవికి చేయాలి. అదేవిధంగా ఇది రామదేవుని కథ కూడా గురువారం నాడు రాముల వారికి సీతమ్మదేవికి చేయాలి. సో ఇప్పుడు అన్నీ కలిసి వస్తాయండి మనకి. చక్కగా ఈ పూజ చేయండి. మీరు ఎలాంటి మొండి సమస్యల నుంచి అయినా గట్టెక్కుతారు. ఏమీ లేదండి, ప్రసాదాలు రవ్వ లడ్డూలు 5, పానకం, వడపప్పు, అంతేనండి. సింపుల్గా ఈజీగా కథ చదువుకొని అక్షింతలు పట్టుకొని ఆ పూజ అయిన తర్వాత అక్షింతలు మన కుటుంబ సభ్యుల మీద వేస్తే సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉంటారు. శ్రీ రామదేవుని కథ పీడిఎఫ్ మనకి యూట్యూబ్లో కూడా దొరుకుతుందండి. మీరు చూసి చక్కగా చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.